కడప జిల్లా ముద్దనూరులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఆ బ్రేకింగ్ న్యూస్ ఇప్పుడు మనం చూస్తున్నాం. టీడీపీలో చేరికకి ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి సమీప బంధువు ఏర్పాట్లు చేసుకున్నారు. దీన్ని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి వర్గం అడ్డుకుంది. శశిధర్ రెడ్డి ఇంట్లో ఉన్న టీడీపీ నేతలపై దాడి చేశారు. ముద్దనూరుకు చేరుకున్నారు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి. కడప జిల్లా ముద్దనూరు నుంచి మనం ఈ దృశ్యాలు చూస్తున్నాం. అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కుర్చీలు విసురుకుంటున్నారు, వాగ్వాదం జరిగింది, రాళ్లు కూడా విసురుకుంటున్నట్టుగా మనకు కనిపిస్తోంది. అక్కడ సామాన్ని చెల్లా చెదురుగా పడేస్తున్నారు. ఇది ఇంతకీ ఏం జరిగిందంటే టీడీపీలో చేరికకి ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి సమీప బంధువు ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే దీన్ని అడ్డుకున్నారు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి వర్గం. శశిధర్ రెడ్డి ఇంట్లో ఉన్న టీడీపీ నేతలపై దాడి చేస్తారు. ఈ క్రమంలో అక్కడికి పోలీసులు వచ్చారు, వారికి సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. మనం విజువల్స్ చూస్తున్నాం. అయినా సరే పోలీసుల మాట వినలేదు. అక్కడ వెంటనే ఒక వాగ్వాదం జరిగింది. తర్వాత తోసుకున్నారు, తోపులాట జరిగింది. ఆ తర్వాత కుర్చీలు కూడా విసిరారు. అక్కడి నుంచి ఇక్కడికి వస్తువులు. ఆ క్రమంలో పోలీసుల మీదకి కూడా విసిరినట్లుగా మనకు క్లియర్గా అర్థమవుతోంది. దాంతో ఒక పార్టీలో చేరికకు సంబంధించి జరిగిన వివాదం. కడప జిల్లా ముద్దనూరుకి ఈ టైంలో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ముద్దనూరుకు చేరుకున్నారు. కడప జిల్లా ముద్దనూరు నుంచి మనం విజువల్స్ చూస్తున్నాం. అక్కడ ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. దీనికి కారణం ఏంటంటే టీడీపీలో చేరికకి ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి సమీప బంధువైన శశిధర్ రెడ్డి ఏర్పాట్లు చేసుకున్నారు. దీన్ని వ్యతిరేకిస్తోంది ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి వర్గం. ఇక వ్యతిరేకించడం కాకుండా శశిధర్ రెడ్డి ఇంట్లో ఉన్నప్పుడు వారిపై టీడీపీ నేతలపై అక్కడికి వచ్చి అడ్డగించి దాడి కూడా చేశారు. మనం క్లియర్గా చూస్తున్నాం. సో ఆ టైంలో ఆ ఇంట్లోకి విసరడం కుర్చీలు, ఆ ఇంట్లో నుంచి బయటకు కుర్చీలు విసరడం మనం చూస్తున్నాం. ఇక వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు పెద్ద సంఖ్యలో వచ్చారు. బట్ పోలీసుల మాట కూడా వినట్లేదు వాళ్ళు. ఈ క్రమంలో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి కూడా ముద్దనూరుకు చేరుకున్నారు.